కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు అన్న. ఏంటి కేటీఆర్ వచ్చారు, ఏంటి మీ టూర్ ఉద్దేశం ఏంటి? ఈ లాస్ట్ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎల్ఎండి మొత్తం నింపుకున్నాం. 29వ తారీఖు జూలై నాడు 24 టీమ్స్ ఫుల్ ఉండే, కానీ ఇప్పుడు 5 టీమ్స్ మాత్రమే ఉన్నది. ఎందుకు నింపుతలేరు? కన్నపల్లి కాడ నుంచి మీరు తీసుకొని మిడిమాన నింపండి, మిడిమాన నుంచి ఎల్ఎండి నింపితే మా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, మాకు తాగునీటికి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. కన్నపల్లి కాడ పంప్ ఆన్ చేయండి, ఎల్ఎండి మిడిమాన నింపండి, వర్ధకాల నింపండి అని చెప్పి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఈ యొక్క ప్రాజెక్టులో బాట పడుతుందని చెప్పి వెంటనే గవర్నమెంట్ స్పందించాలి. కన్నపల్లి ఇక్కడ పంప్ ఆన్ చేయండి, ఈ మిడ్మానర్ ఎల్ఎండి నింపితే మిడ్మాన నుంచి రంగనాయక సాగర్ కానీ మలన సాగర్ అన్ని నింపే అవకాశం ఉంటుంది. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బోటింగ్ చేశారు కేటీఆర్తో కలిసి, ఇప్పుడు మొత్తం చూస్తే ఎండిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇదే ప్లేస్లో లాస్ట్ టైము 13 టీఎంసీ ఉండే, ఫుల్ నిండు ఉండే, ఇప్పుడు లేదు. అయినా కూడా వర్షాలు పడితే లేవని చెప్పే విధంగా 5 రోజుల లోపల మొత్తం 24 టీమ్స్ నింపిన పరిస్థితి ఉంది. ఆగస్టు 1 లోపల ఇక్కడ 24 టీమ్స్ పైచిలకు ఉండే, కానీ ఇప్పుడైతే నింపే పరిస్థితి లేదు. కాబట్టి నింపమని చెప్తున్నాం. మనం వీఆర్ ఓన్లీ డిమాండింగ్, మేము క్రిస్టైజ్ చేస్తలేము, తొందర పంపాన్ చేసి డిమాండ్ చేసి మేము ఈ యొక్క మలన సాగర్ దాకా నీళ్ళు పోయేందుకు అవకాశం ఉంటుంది. మిడిమాన నింపండి, ఎల్ఎండి నింపండి. అంటే కరీంనగర్కి సంబంధించి కూడా తాగునీటి అవసరాలు ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించి? అప్పుడు డైలీ వాటర్ ఇద్దాం అనుకున్నాం, డైలీ వాటర్ ఇచ్చినాము, 24/7 ఇస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు 2-3 డేస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క బోర్ 1000 ఫీట్ల కూడా పోయే పరిస్థితి వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పోయింది. కాబట్టి ఎల్ఎండి నింపండి, మిడిమాన నింపండి, అదే డిమాండ్ మీరు రావడం జరిగింది. ఆఫీసర్ కలిసి మీరు ఆఫీసర్లు ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, పంపింగ్ అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నాక మేము ముందుకు చెప్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా పోతుంది మీరు చెప్పిన అందుకే కదా రేపు అసెంబ్లీలో మాట్లాడతాం కదా, అసెంబ్లీ మాట్లాడతాం. ఓకే. మొత్తానికి మానేట్ డ్యామ్ గత సంవత్సరంలో ఇదే టైంకి చాలా నిండుగా ఉండేది. ఆ కేటీఆర్ నేను కలిసి గతంలో మేము బోటింగ్ కూడా చేసిన పరిస్థితి, ఇప్పుడు చూస్తే మొత్తం ఎండిపోయి ఎడార్లా కనబడుతుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా నీటికి సంబంధించిన చర్యలను తీసుకోవాలని చెప్పేసి గంగుల కమలాకర్ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, కరీంనగర్ నుంచి.